పురప్రథముల్లో 61% బీసీలే. 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్గా 41% బీసీలకే ఎన్నిక. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 55%కి పైగా వార్డులలో బీసీలదే గెలుపు. 7 కార్పొరేషన్లో 4 బీసీ మేయర్లు. కాదు మరి ఇంతమంది బీసీలు గెలిచినప్పుడు ఆ 42% ఇవ్వడానికి ఎందుకు అంత భయపడుతుంది మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు? పేపర్లో ఇంత అద్భుతంగా రాసుకొచ్చిందిగా, పురప్రథముల్లో 61% బీసీలే అన్నారు. అదేవిధంగా 115 మున్సిపాలిటీలో 64 మంది బీసీ చైర్పర్సన్లే అంటాను. ఇక పైగా వైస్ చైర్పర్సన్లు కూడా 41% మంది అంటాను. అన్ని చోట్ల 55%కి పైగా వార్డులలో కూడా బీసీలే ఉన్నారంటాను. మరి ఇక 42% చట్టం చేసేస్తే అయిపోతుంది కదా, ఈ గొడవ ఉండదు కదా, ఈ లొల్లి ఉండదు కదా, ఈ బీసీల అసంతృప్తి ఉండదు కదా. వాళ్ళు కోరుకునేది కూడా గీ లెక్కలే, మా లెక్కలు మాకు ఇవ్వరా అనే కోరుకుంటాను. కాబట్టి మరి ఆ లెక్కలు వాళ్ళకి ఇచ్చేసి శాశ్వత చట్టం చేసి బీసీలకు 42% చేసేస్తే అయిపోతుంది కదా. ఇక మీ దగ్గరికి వచ్చి ఊరికే 50% ఇచ్చిందా ఇవ్వలేదని గొడవ పెట్టడం కంటే, అరే బాబు మాకు 42% ఉన్నది, ఆ 42% టికెట్లు ఇర్రి, అది ఏ పార్టీ అయినా అని చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ పైగా 7 కార్పొరేషన్లో 4 బీసీ మేయర్లు అని అట్లా కూడా గొప్పగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. మీరు ఈ లెక్కలు రాసుకొచ్చే కంటే శాశ్వతంగా ఇది చట్టరూపం దాల్చాలి. శాశ్వతంగా చట్టరూపం దాలిస్తే అప్పుడు అన్ని పార్టీలకు భయం ఉంటుంది, అన్ని పార్టీల అధినేతలకు భయం ఉంటుంది. లేకపోతే ఈ కాకి లెక్కల దగ్గరనే ఆగిపోతాయి. ఈరోజు ఇచ్చిండ్లు కావచ్చు, ఇప్పుడు ఈ డిమాండ్ ఉన్నది కాబట్టి ఈరోజు ఇచ్చిండ్లు కావచ్చు. ఒకవేళ అది చట్టరూపం దాల్చకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. ఒకవేళ చట్టరూపం దాల్చిందనుకో ఇది కంటిన్యూ అవుతుంది. ఇదే కంటిన్యూ అయిందనుకో అసెంబ్లీలో కూడా ఏదో ఒక రోజు చరిత్ర సృష్టించే స్థాయికి ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు ఆలోచన చేస్తారు. కాబట్టి ఇప్పుడు భయంకరమైన తీవ్రత ఉన్నది, బీసీలకు టికెట్లు ఇస్తలేరు అనే ఒక భయంకరమైన డిమాండ్ ఉన్నది, అది బీసీలు ఆలోచిస్తున్నారు అనే భయానికి ఇప్పుడు ఇచ్చి గెలిపించుకొని ఎక్కడికక్కడ వాళ్ళను ఆ పదవుల్లో కూర్చోబెట్టింది. ఒకవేళ ఇప్పుడు బీసీలు ఆలోచించకపోతే, డిమాండ్ చేయకపోతే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ అంశం పెట్టకపోతే ఇన్ని పదవులు వచ్చేదా? ఓ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచనకు అంకురార్పణ చేసింది. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవచ్చు. 42% బీసీలకు రిజర్వేషన్లు అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టకపోతే ఈ అంశం ఇంత తీవ్రమైన చర్చ జరిగేది కాదు. ఇంత తీవ్రమైన చర్చ జరగకపోతే ఈ బీసీలకు ఇన్ని రకాల పదవులు దక్కేవి కాదు. కాబట్టి మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలంటే శాశ్వతమైన చట్టం చేయండి ముందు.